హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోతున్నవి 9th క్లాస్ ఫస్ట్ లెసను కణం జీవుల యొక్క మౌలిక ప్రమాణం. ఈ లెసన్ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా లైన్ టు లైన్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే జీవుల యొక్క మౌలిక ప్రమాణం ఏమిటి? జీవుల యొక్క మౌలిక ప్రమాణం మనకి హెడ్డింగ్లోనే ఉంటుంది కదండి. జీవుల యొక్క మౌలిక ప్రమాణం కణం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే కణాన్ని 1665లో సూక్ష్మ దర్శనిలో పరిశీలించిన శాస్త్రవేత్త ఎవరు? 1665లో. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, రాబర్ట్ హుక్. కణం అనేది ఈ క్రింది అర్థాన్ని ఇచ్చే లాటిన్ భాషా పదం. అంటే కణం అంటే అర్థం ఏంటి? ఒక చిన్న గది. క్రింది వానిలో సూక్ష్మదర్శిని యొక్క భాగం ఏమిటి? సో ఇక్కడ పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. అంటే అక్షికటకము, సూక్ష్మ సంవరణి, స్థూల సంవరణి కూడా ఉంటుంది. ఇక్కడ సంవరణి అలాగే కండెన్సర్ ఇవన్నీ కూడా సూక్ష్మదర్శిని యొక్క భాగాలు. ఇవి కూడా మనకి ఇంపార్టెంటే. చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను తొలిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? చెరువు నీటిలో అంటే ఫస్ట్గా మనకి బెండులోని నిర్జీవ కణాన్ని కనుగొన్నది వేరు. అలాగే సజీవ కణాలని చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను తొలిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే ఇక్కడ మనకి రాబర్ట్ హుక్ అన్నమాట. 1831లో కణంలోని కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? 1831లో. ఇయర్ కూడా ఇంపార్టెంట్. రాబర్ట్ బ్రౌన్. 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించినది ఎవరు? 1839లో. ఎవరు అంటే పర్కింజే అనేటటువంటి శాస్త్రవేత్త. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు? స్లీడన్ స్వాన్. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని కనుగొన్న సంవత్సరం ఎప్పుడు? ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని కనుగొన్న సంవత్సరం 1940. కణాలన్నీ కూడా పూర్వం ఉన్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించి కణ సిద్ధాంతాన్ని విస్తృతపరచిన వారు ఎవరు? కణాలన్నీ పూర్వం ఉన్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించి కణ సిద్ధాంతాన్ని విస్తృతపరిచిన వారు ఎవరు అంటే స్లీడన్ మరియు స్వాన్ అన్న శాస్త్రవేత్త. ఇద్దరు కూడా స్లీడన్ స్వాన్లు. మనకి ఇక్కడ కణ సిద్ధాంతాన్ని విస్తృతపరిచిన వారు రాబర్ట్ విర్కోవ్. ఇక్కడ స్లీడన్ స్వాన్ అనేటటువంటి వాళ్ళు కాదు, రాబర్ట్ విర్కోవ్ అనమాట. చూసుకోండి. నెక్స్ట్ వన్, విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉన్న కణం ఏమిటి? విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది అనమాట ఆ కణం. ఏది అంటే నాడీ కణం. క్రింది వాక్యాల్లో సరి అయినది ఏది? మరి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. చూడండి, కొన్ని కణాలు అనేటటువంటివి ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. మరి ఒక ప్రత్యేక రంగానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి. సో ఇక్కడ మనకి పై రెండు కూడా సరి అయినవే అన్నమాట. క్రింది వానిలో సరి కానిది ఏది? మరి ప్రతి బహుకణ జీవి కూడా ఏక కణం నుండి ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ సరి కానిది ఏది అన్నారు ఇక్కడ. సో ప్రతి బహుకణ జీవి మనకి ఏకకణం నుంచి ఏర్పడుతుంది. అన్ని కణాలు పూర్వకణాల నుంచి ఏర్పడవు. మన చుట్టూ ఉండే అన్ని జీవులు కూడా కణాలతో నిర్మితమై ఉంటాయి. భూతద్దం ఆవిష్కరణ అనేది సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు దారితీసింది. చూడండి, భూతద్దం ఆవిష్కరణే సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు దారితీసింది. సో మనకి ఇక్కడ ఫస్ట్ రైట్ ఆన్సర్, థర్డ్ రైట్ ఆన్సర్, ఫోర్త్ రైట్ ఆన్సర్. ఈ రాంగ్, ఇది మాత్రం సరిగా లేదు. అన్ని కణాలు పూర్వ కణాల నుంచి ఏర్పడవు కాదు, ఏర్పడతాయి కాబట్టి. సో ఇక్కడ సెకండ్ది సరికానిది. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఇక్కడ చూస్తే అన్ని జీవుల కణాలకు కణకవచం ఉంటుంది. సో ఇది రాంగ్. సరికానిది ఏదంటే ఆప్షన్ 1 సరికాదు. అన్ని జీవులకి కూడా కణకవచం ఉండదు. వృక్ష కణాలకి కణకవచం ఉంటుంది. నెక్స్ట్, అమీబా, పారమీసియం, క్లామ్డోమోనాస్, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా
కొన్ని రకాల నీ నీలి ఆకుపచ్చ బ్యాక్టీరియా ఇవి ఉంటాయి కదా! కొన్ని రకాల బ్యాక్టీరియాలు మాత్రం అన్నమాట. ఇవన్నీ కూడా ఏకకణ జీవులు. కొన్ని శిలీంధ్రాలు, మరి వృక్షాలు, జంతువులు ఇవన్నీ కూడా బహుకణ జీవులు. మరి మానవ శరీరంలోని కణాలన్నీ కూడా ఒకే ఆకారాన్ని కలిగి ఉండవు. ఒకే ఆకారాన్ని కలిగి ఉండవు. సో, ఇక్కడ మనకి ఈ 3 కూడా రైట్ ఆన్సర్సే. ఆప్షన్ 1 అనేది రాంగ్ ఆన్సర్. అన్ని జీవుల కణాలకు కణకవచం ఉండదు. ఓకేనండి. వృక్ష కణాలకి కణకవచం ఉంటుంది. నెక్స్ట్ వన్. క్రింది వాక్యాల్లో సరికానిది ఏది? ఇక్కడ మానవ శరీరంలో కణాల మధ్య శ్రమ విభజన అనేటటువంటిది ఉంటుంది. శ్రమ విభజన అంటే ఒక్కొక్క కణం ఒక్కో రకమైన పని కోసం నిమిత్తమై ఉంటాయని అర్థం. సో, ఉంటుంది. కాబట్టి ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 1 సరికాదు. ఎందుకంటే ఇక్కడ ఉండదు అన్నాం కాబట్టి. మానవ శరీరంలోని అన్ని కణాలు ఒకే విధిని నిర్వహించవు. ఒక ప్రత్యేక రంగానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి. కణాలు అనేటటువంటి నిర్దిష్ట భాగాలు వివిధ పనులను నిర్వర్తిస్తాయి. సో, ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేటటువంటిదే సరికాదు. ఇవన్నీ కూడా సరి అయినవి. ఆప్షన్ 1 సరికాదు. నెక్స్ట్ వన్. క్రింది వానిలో కణాలలో శ్రమ విభజన కలిగి ఉండని జీవులేమిటి? అయితే శ్రమ విభజన లేని జీవులు ఉన్నాయి. అవి ఏమిటి అంటే బాక్టీరియా. అవి ఏకకణ జీవులు కాబట్టి వాటిలో శ్రమ విభజన అనేటటువంటిది ఉండదు అని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సో ఒకే కణం అన్ని పనులను నిర్వర్తిస్తుంది. ఏకకణము కాబట్టి అందులో శ్రమ విభజన ఉండదు. క్రింది వానిలో సరికానిది ఏది? ఇక్కడ చూస్తే నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. అలాగే కణంలోని కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ల వినిమయం వ్యాపనం ద్వారానే జరుగుతుంది. అలాగే ద్రవాభిసరణ నిర్జీవ కణాలలో జరుగుతుంది. ఇక్కడ మొక్కలు, జంతువులలో కణ కవచం అనేటటువంటిది విచక్షణా స్తరంగా పనిచేస్తుంది అన్నారు. మొక్కలు మరియు జంతువులలో రెండింటిలో కూడా కణ కవచం విచక్షణా స్తరంగా పనిచేస్తుంది అన్నారు. సో, ఇక్కడ మనకి రాంగ్ అన్నమాట. సో, ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. ఎందుకంటే జంతువుల్లో కణకవచం ఉండదు కాబట్టి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరి అయిన జత ఏది? సరి అయిన జత ఏది అంటే ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. ఐసోటోనిక్ అంటే సమగాఢత, హైపోటోనిక్ అంటే అల్పగాఢత ద్రావణం, హైపర్టోనిక్ అంటే అధిక గాఢత గల ద్రావణం. సో, ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. గుడ్డుపై పెంకులో ఉండేటటువంటి పదార్థం ఏమిటి? గుడ్డుపై పెంకులో ఉండేటటువంటి పదార్థము కాల్షియం కార్బోనేట్. మొక్క కణకవచం ప్రధానంగా దేనితో నిర్మితమై ఉంటుంది? కణకవచం అనేటటువంటిది దేనితో నిర్మితమై ఉంటుంది? సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. క్రింది వానిలో ద్రవాభిసరణం ప్రక్రియకు ఉదాహరణ ఏమిటి? మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం, మంచి నీటిలో నివసించేటటువంటి ఏకకణ జీవులు మరి ద్రవాభిసరణ ప్రక్రియకి ఉదాహరణ. మరి ఎండు ద్రాక్ష వంటివి నీటిలో వేసినప్పుడు నీటిని పీల్చుకోవడం కూడా ద్రవాభిసరణకి ఉదాహరణ. సో, పైవన్నీ కూడా ఆన్సర్. క్రింది వానిలో ఈ క్రింది దేనిలో కరిగించినప్పుడు గుడ్డు పైపెంకు అనేటటువంటిది తొలగిపోతుంది? సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl. ప్లాస్మా పొర లేదా కణత్వచం అనేది దేనితో నిర్మితమై ఉంటుంది? కణకవచం అయితే సెల్యులోజ్, అది మొక్కల్లో ఉంటుంది. ప్లాస్మా పొర లేదా కణత్వచం అనేటటువంటిది దేనితో నిర్మితమై ఉంటుందంటే ప్రోటీన్లు, లిపిడ్స్. ఎండోసైటోసిస్ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని గ్రహించేటటువంటి జీవి ఏది? అమీబా అనేటటువంటిది ఎండోసైటోసిస్ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని గ్రహిస్తుంది. కణాలను రంజనం చేయడానికి వాడే ద్రావణాలు ఏమిటి? రంజనము అంటే రంగు కల్పించడం, రంగు వచ్చేటట్లుగా చేయడం అనమాట. కణాలకి రంగుని ఆపాదించడానికి, రంజనం చేయడానికి వాడేటటువంటి ద్రావణాలు ఏమిటంటే పైవన్నీ కూడా అయోడిన్ ద్రావణం వాడచ్చు, సాఫ్రనిన్ ద్రావణం వాడచ్చు, మెథలిన్ బ్లూ కూడా వాడచ్చు. సో, పైవన్నీ కూడా అవుతాయి. కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేటటువంటిది ఎన్ని పొరలు కలిగి ఉంటుంది? కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేటటువంటిది 2 పొరలు కలిగి ఉంటుంది. కణ విభజన జరిగినప్పుడు క్రోమోజోముల యొక్క ఆకారం ఏమిటి? కణ విభజన జరుగుతున్నప్పుడు క్రోమోజోములు ఎటువంటి ఆకారాన్ని కలిగి ఉంటాయంటే కడ్డీల వంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి.
క్రోమోజోములు వీటితో కూడినటువంటి నిర్మాణాలు. క్రోమోజోములు వీటితో కలిగిన నిర్మాణాలు. డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కలిగినటువంటి నిర్మాణాలు. క్రోమోజోములనేవి డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కలిగినటువంటి నిర్మాణాలు. జన్యువులు అనగా ఈ భాగంలోని క్రియాత్మక విభాగాలు. జన్యువులు అనేటటువంటివి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ క్రియాత్మక విభాగాలు అంటే దేని యొక్క క్రియాత్మక విభాగాలు అంటే డిఎన్ఏ యొక్క క్రియాత్మక విభాగంనే జన్యువులు అంటాం. కణంలోని క్రియాత్మక ప్రమాణాలు ఏమిటి అంటే డిఎన్ఏలో ఉండేవి జన్యువులు. మరి కణంలో క్రియాత్మక ప్రమాణాలు ఏమిటి అంటే జన్యువులు. క్రింది వానిలో సరికానిది ఏది? మరి అంతర్జీవ ద్రవ్యజాల త్వచంచే ఆవరించబడి ఉంటుంది. అంతర్జీవ ద్రవ్యజాల త్వచంచే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ల తయారీకి సంబంధించిన ప్రదేశాలు. మరి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ల తయారీలో ఉపయోగపడుతుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ప్లాస్మా త్వచాన్ని పోలి ఉంటుంది అనేది రాంగ్ అన్నమాట. ఇక్కడ కణం అనేది అంతర్జీవ ద్రవ్యజాలంతో ఆవరించబడి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరికాదు. త్వచ జీవోత్పత్తిలో తోడ్పడేటటువంటి కణాంగం ఏమిటి? త్వచ జీవోత్పత్తిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. త్వచ జీవోత్పత్తిలో తోడ్పడేటటువంటి కణాంగం ఏది అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. సకశేరుకాల కాలేయ కణాల్లో సకశేరుకాల మరియు కాలేయ కణాలలో విష పదార్థాలను మందులను నిర్వీర్యం చేసేది ఏమిటి? విష పదార్థాలని మందులను నిర్వీర్యం చేసేది ఏమిటంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. బ్లాక్ రియాక్షన్ పద్ధతిని కనుగొన్నది ఎవరు? బ్లాక్ రియాక్షన్ పద్ధతిని కనుగొన్నది కెమిల్లో గాల్జీ. బ్లాక్ రియాక్షన్ పద్ధతి ఈ వ్యవస్థకు సంబంధించినది, నాడీ వ్యవస్థకు సంబంధించినది. కెమిల్లో గాల్జీకి శాంటియాగో రామోనీ కాజల్తో కలిసి ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది? 1906లో వచ్చిందనమాట. బ్లాక్ రియాక్షన్ కోసం అత్యంత సున్నితమైన శాఖలను గుర్తించడంలో కెమిల్లో గాల్జీ మరి ఎటువంటి ద్రావణాన్ని ఉపయోగించారు? చూడండి, ఇంపార్టెంట్ అన్నమాట ఇది. మరి మనం కణాన్ని రంజనం చేయడానికి ఇవన్నీ వాడచ్చు, కానీ ఆయన వాడినటువంటి పదార్థం సిల్వర్ నైట్రేట్. ఇవి జీర్ణ ఎంజైములతో నిండినటువంటి త్వచంతో ఆవరించబడినటువంటి కోశాలు. మరి ఏవి ఈ క్రింది వాటిలో ఏవి జీర్ణ ఎంజైములతో నిండిన త్వచంతో ఆవరించబడిన కోశాలు అంటే లైసోజోములు. లైసోజోములకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి లైసోజోములు అనేవి ఒక రకంగా కణ వ్యర్థాలను విసర్జించే వ్యవస్థ. కణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. బయట పదార్థాలను పాత కణాంగాలను జీర్ణం చేస్తాయి. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. సో లైసోజోములు ఇంపార్టెంట్స్ అన్నమాట. కణం యొక్క స్వయం విచ్ఛత్తి సంచులుగా పిలువబడేది ఏమిటి? లైసోజోములు. కణశక్య గారాలుగా పిలువబడేది ఏమిటి? కణశక్య గారాలుగా పిలువబడేవి ఏమిటి అంటే మైటోకాండ్రియా. కణం యొక్క శక్తి నగదు, ఎనర్జీ కరెన్సీ అంటాం దాన్నే ఇంగ్లీష్లో. మరి కణం యొక్క శక్తి నగదుగా పిలువబడేది ఏమిటి అంటే ఏటీపీ, అడినోసిన్ ట్రైపాస్పేట్ అంటాం దీన్ని. అడినోసిన్ ట్రైపాస్పేట్. ఏటీపీ అనగా అడినోసిన్ ట్రైపాస్పేట్. చూడండి, పాస్పరస్ కాదు, అడినోలసిస్ కాదు, అడినోసిన్ ట్రైపాస్పేట్. అడినోలసిస్ కాదు, అడినోసిన్ ట్రైపాస్పేట్. నెక్స్ట్ వన్, వృక్ష కణాలలో మాత్రమే ఉండేవి ఏమిటి? వృక్ష కణాలలో మాత్రమే ఉండేవి కణకవచం మరియు ప్లాస్టిడ్లు. ఇవి వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి, జంతు కణాలలో ఉండవు. గాల్జీ సంక్లిష్టం యొక్క విధి ఏమిటి? పైవన్నీ కూడా గాల్జీ సంక్లిష్టం యొక్క విధులే. ఉత్పత్తులను నిల్వ చేస్తుంది, ఉత్పత్తుల యొక్క రూపాంతరం చేస్తుంది, ఉత్పత్తులను కోశాలలో ప్యాక్ చేస్తుంది, నిల్వ చేస్తుంది, రూపాంతరం చేస్తుంది, ప్యాక్ చేస్తుంది. ఇవన్నీ కూడా గాల్జీ సంక్లిష్టం యొక్క విధులు. వృక్ష కణం జీవితకాలంలో ముఖ్యమైన అనేక పదార్థాలు అనేవి దీనిలో నిల్వ చేయబడతాయి. వృక్ష కణం యొక్క జీవితకాలంలో ముఖ్యమైన అనేక పదార్థాలు దీనిలో నిల్వ చేయబడతాయి. ఎక్కడ అంటే రిక్తికలో నిల్వ చేయబడతాయి.
కొన్ని వృక్ష కణాల రిక్తిక మొత్తం కణ పరిమాణంలో ఎంత శాతాన్ని ఆక్రమిస్తుంది? కొన్ని వృక్ష కణాల రిక్తిక అనేటటువంటిది మొత్తం కణ పరిమాణంలో ఎంత శాతాన్ని ఆక్రమిస్తుందంటే 50% నుంచి 90% వరకు రిక్తిక అనేది ఆక్రమిస్తుందన్నమాట. కణంలో అంత మోస్ట్ ఇంపార్టెంట్ అది. పత్రహరితం అనేటటువంటి వర్ణ ద్రవ్యం కలిగినది ఏమిటి? క్లోరోఫాస్టులు. పత్రహరితం అనే వర్ణ ద్రవ్యాన్ని కలిగినవి క్లోరోఫాస్టులు. మైటోకాండ్రియా వలె సొంత డిఎన్ఏ లేదా రైబోజోములను కలిగి ఉండేది ఏమిటి? మైటోకాండ్రియా సొంత డిఎన్ఏ రైబోజోములను కలిగి ఉంటుంది. అలాగే కలిగి ఉన్నవి ఏమిటి అంటే ప్లాస్టిడ్లు. ఇవి కూడా సొంత డిఎన్ఏ మరియు రైబోజోములను కలిగి ఉంటాయి. క్లోరోఫాస్ట్ యొక్క అంతర్గత నిర్మాణ వ్యవస్థ ఏమిటి? స్ట్రోమా లేదా ఆవర్ణిక. స్ట్రోమా లేదా ఆవర్ణిక. ఆహార రిక్తికను తిన్న ఆహార పదార్థాలు జీర్ణం చేసుకునేటటువంటి ఏకకణ జీవి ఏది? అమీబా. ఆహార రిక్తిక ద్వారా అన్నమాట తిన్న ఆహార పదార్థాలను జీర్ణం చేసుకునేది అమీబా. సమ విభజన లేదా క్షయకరణ విభజన తర్వాత ఏర్పడే పిల్ల కణాలు వరుసగా ఎలా వస్తాయి? సమ విభజన తర్వాత ఏర్పడేవి 2 అయితే క్షయకరణ విభజన తర్వాత ఏర్పడేవి 4. సో 2, 4. రిక్తికకు సంబంధించి సరి అయినది ఏమిటి? ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. అంటే ఇది ఘన లేదా ద్రవ పదార్థాల నిల్వ సంచులు. ఘనమైన అవ్వచ్చు, ఘన పదార్థమైన అవ్వచ్చు, ద్రవ పదార్థమైన అవ్వచ్చు, నిల్వ చేసేదే రిక్తిక. మరి ఇవి జంతు కణాలలో చిన్నవిగా ఉంటాయి, వృక్ష కణాలలో పెద్దవిగా ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తే పైవన్నీ కూడా సరి అయినవి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.